దావీదు కుటుంబంలో ఒక కొడుకంటే ఇంకొక కొడుకు పడక, పెద్దోడిని చిన్నోడు చంపటం, ఆ పెద్దోడు దావీదు కడుపున పుట్టిన కుమార్తెను పాడు చేయటం, ఆ తర్వాత ఆ కొడుకే తండ్రిని చంపటానికి బయలుదేరటం, ఆ తర్వాత అదోని అనే కుమారుడు తండ్రి బ్రతికుండగానే స్వయం ప్రకటిత రాజుగా తన్ను తాను ప్రకటించుకోవటం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తే యోధా రాజులను కానీ ఇశ్రాయేలు రాజులను కానీ ఆల్మోస్ట్ 42 మంది రాజులు పరిపాలన చేశారు. ఈ 42 మంది రాజుల్లో అద్భుతమైన పరిపాలన ఇచ్చిన రాజు ఎవరు అని అంటే ఏ క్రైస్తవుడైనా టకమని చెప్తాడు, ఇంకెవరు సార్? మహారాజు అయిన దావీదు అనండి. పెద్దగా చెప్పాలన్నమాట, అట్లా చెప్పొద్దు. మహారాజు అయిన దావీదు మామూలు పరిపాలన అందించలా, సువర్ణ పరిపాలన అందించారు. ఎప్పటికీ యూదుల చరిత్రలో దావీదుకు పూర్వం, దావీదు తర్వాత అనని యూదులు నేటికి దావీదును అంత శిరస్సుగా ఎంచుతారు. దేవుడే అంటాడు, భూరాజులందరిలో అతడు అత్యున్నతుడు అని దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ఒకంత బాధాకరమైన సంగతి ఏంటంటే రాజ్యాన్ని బాగుగా పరిపాలన చేయగలిగాడు, కానీ తన చిన్న కుటుంబాన్ని పరిపాలన చేసే విషయంలో దావీదు ఒకంత ఓడిపోయాడు అని చెప్పక తప్పదు. నా మాట అర్థమవుతుందా? యూఫ్రటీస్ నది మొదలుకొని మధ్యధరా సముద్రం వరకు ఈ సువిశాల సామ్రాజ్యాన్ని 12 గోత్రాల వారిని మరి తిరుగు లేకుండా మకుటము లేని మహారాజుగా 12 గోత్రాల వారిని వేలాది కొలది ఇశ్రాయేలు ప్రజలను బహు చక్కగా పరిపాలన చేశాడు. దేవుడే చివరిలో యెహెజ్కేలు గ్రంథంలో చెప్తాడు, దావీదు లాంటి మంచి కాపరిని నేను మీకు నియమిస్తా, పచ్చిక బయల్లో మిమ్మల్ని పరుండ చేస్తా. దావీదు లాంటి ఆ మంచి కాపరి ఎవరయ్యంటే సాక్షాత్తు మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అంటే దావీదు యొక్క పాలనను దేవుడు దేనితో పోల్చాడు తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు వారి పాలనతో పోల్చాడు. కానీ బాధ ఏంటంటే రాజ్యాన్ని ఎంత అద్భుతంగా పరిపాలన చేయగలిగిన రాజు తన చిన్న కుటుంబాన్ని పాలించే విషయంలో ఓడిపోయాడు అని చెప్పక తప్పదు. మీ తండ్రిగా, మీ అన్నగా మిమ్మల్ని అడుగుతున్నాను, ఉద్యోగం చక్కగా నడిపించుకుంటున్నావు, సంతోషం. వ్యాపారం బాగా జరిగిస్తున్నావు అన్న సంతోషం. సంఘంలో కూడా నీకు మంచి పేరు ఉంది, సంతోషం. సంఘాన్ని కూడా చక్కగా నడిపించే కృప దేవుడు నీకు అనుగ్రహించాడు, అది కూడా సంతోషం. వీటన్నిటి విషయంలో విజయం సాధించిన నీ జీవితంలో, నీ కుటుంబాన్ని కట్టుకునే విషయంలో, నీ పిల్లల్ని పెంచుకునే విషయంలో, నీ పిల్లలను దైవికంగా పెంచే ఆ క్రమంలో విజేతగా ఉన్నట్లుగా నీకు అనిపిస్తుందా? ఓ తల్లిగా నేను ఎక్కడో ఓడిపోయా, నా పిల్లల్ని పెంచాల్సిన రీతిలో నేను పెంచలేదేమో అన్నట్లుగా నీ మనస్సాక్షి ఎక్కడైనా నీ మీద నేరారోపణ చేస్తుందా? రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలన చేసిన రాజు తన చిన్న కుటుంబాన్ని పరిపాలన చేయలేకపోయాడు. ఆ మధ్య ఒక బాధాకరం మనకు పాఠాన్ని నేర్పే సంగతి. 100 మంది అద్భుతంగా వ్యాపారాన్ని కొనసాగించి శిథిలాలలో నుండి శిఖరాల మీదకి వెళ్ళిన 100 మంది వ్యాపారవేత్తల మీద స్టడీ చేశారు. ఎంతమంది? ఓ రకంగా వారు ప్రపంచ దేశాలలో అగ్రగామి వ్యాపారం చేస్తున్న వాళ్ళు, చోటామోటా వ్యాపారస్తులు కాదు. అగైన్ చెప్తున్నాను, వాళ్ళ బిజినెస్ లక్షల కోట్ల టర్నోవర్. ప్రపంచ దేశాల్లో అత్యంత గొప్ప ధనవంతులు, ప్రపంచ దేశాల్లో అత్యంత గొప్ప వ్యాపారవేత్తలు ఎవరు అని అంటే టకామని ఆ 100 మంది పేర్లు చెప్తారు. వాళ్ళ పూర్వపు చరిత్ర చెప్పమంటారా? తినటానికి తిండి లేని, రెక్కాడినా కూడా డొక్కాడని కడు పేద స్థితిలో నుంచి వచ్చిన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే శిథిలాలలో నుండి వాళ్ళు లేవనెత్తబడి శిఖరాల మీద కూర్చోబెట్టబడ్డారు. ఎంత అద్భుతంగా
ఇంత అద్భుతంగా వ్యాపారాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న ఆ వ్యాపారవేత్తల వ్యక్తిగత జీవితాలకు తొంగి చూసి వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రపంచ దేశాలకు విస్తరింపజేశారే, వీళ్ళ కుటుంబాలు ఎలా ఉన్నాయి, వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ వ్యక్తిగత జీవితాలకు తొంగి చూస్తే గుండెలు బ్రద్దలు చేసే సంగతి ఏంటో తెలుసా? ఆ 100 మందిలో సక్సెస్ఫుల్ పేరెంటింగ్ చేసిన వ్యక్తులు జస్ట్ 10% అన్నట్టు. రిమైనింగ్ 90% వారిలో కొంతమంది డైవర్స్ అయిన వాళ్ళు, భార్యాభర్తల మధ్యలో వివాదాలు వచ్చి ఓ కొడుకు త్రాగుపోతాయో, ఇంకో కొడుకు తిరిగిపోతాయో. మీకు తెలిసి ఉండొచ్చు, ఈ మధ్య న్యూస్ పేపర్లో ఒక భయంకరమైన వార్త హల్చల్ అయింది. హైదరాబాద్లో పేరుగాంచిన ఒక గొప్ప హాస్పిటల్, ఆ తల్లికి హైదరాబాదే కాదు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఆ తల్లికున్న పేరు ఎంత అంత కాదు, అంత గొప్ప పేరు సంపాదించిన ఆ తల్లి కడుపును పుట్టిన కుమార్తె, ఆమె కూడా డాక్టరే కానీ మాదక ద్రవ్యాలకు అలవాటు పడిపోయి డ్రగ్స్ తీసుకొని, గంజాయి తీసుకొని, ఆ మధ్య న్యూస్ పేపర్లో హల్చల్ అయి తల్లి ఎంత గొప్ప పేరు సంపాదించిందో కుమార్తె ద్వారా ఆ పేరంతా పోయే పరిస్థితి వచ్చింది. వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింప చేయగలిగింది కానీ, ఆర్థికంగా కుటుంబాన్ని కట్టుకోగలిగింది కానీ, కుమార్తెను పెంచే విషయంలో తల్లి ఓడిపోయింది. సరే, ఎనీహౌ ఈ 100 మంది బిజినెస్ వ్యాపారవేత్తలను చూస్తే 90% ఫెయిల్యూర్. వాళ్ళు గొప్ప వ్యాపారవేత్తలుగా మార్చబడ్డారు కానీ వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలు కనీసం ఆ సీట్లో కూర్చొని వ్యాపారాన్ని ముందుకు కొనసాగించలేని దరిద్రులుగా, దద్దములుగా, తిరుగుబోతులుగా మిగిలిపోయారు. అంటే వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరింపజేయటం తేలికే, కంపెనీలు నడిపించడం తేలికే, కుటుంబాన్ని కట్టడం అంత తేలికైంది కాదు. పిల్లల్ని దైవికంగా పెంచడం అంత తేలికైన విషయం కాదు. దీని గురించి బైబిల్లో ఒక మాట రాసి ఉంటుంది, చూడండి. రాజుల మొదటి గ్రంథం 6వ అధ్యాయం 38వ వచనం, అలాగే 7వ అధ్యాయం 1వ వచనం. నాతో కలిసి 11వ సంవత్సరం బూలువను 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములన్నిటితో మందిరము సమాప్తమాయను. పెద్దగా చెప్పాలి, సమాప్తమాయను. చివరి మాట నాతో కలిసి చెప్పండి. 7 సంవత్సరములు సొలొమోను దానిని కట్టించుచుండెను. ఎన్ని సంవత్సరాలు? దేనిని? దేవుని మందిరాన్ని 7 సంవత్సరాలు కట్టించాడు. 7వ అధ్యాయం 1వ వచనం నాతో కలిసి. సొలొమోను 13 సంవత్సరములో తన నగరును కట్టించుచుండి దానిని అంతటిని ముగించాను. చూడండి, దేవుని మందిరాన్ని 7 సంవత్సరాల్లో కట్టి ముగించాడు. తన ఇంటిని కట్టుకోవటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 13 సంవత్సరాలు పట్టింది. ఇది మనకు నేర్పే ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? అన్నలారా, మీ సలహాల ద్వారా, మీ సూచనల ద్వారా, దైవ సేవకులను మీరు చేయి పట్టుకొని మీరు నడిపించడం ద్వారా, అన్నా మన సంఘాన్ని ఇలా కడదాం, తమ్ముడు మన సంఘాన్ని ఇలా నిలవబెట్టుకుందాం, వేల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చుదాం అని నీ సలహా ద్వారా సంఘాన్ని కట్టడం తేలికే. నీ బంధువుల బ్రతుకును కట్టడం తేలికే. నీ స్నేహితులకు చక్కటి ఆలోచనలు ఇచ్చి స్నేహితుల కుటుంబాలు కట్టడం తేలికే. మందిరం కట్టడానికి 7 సంవత్సరాలు పడితే తన ఇంటిని కట్టడానికి, నోరు తెరిచి చెప్పాలి పెద్దగా, తన ఇంటిని కట్టడానికి 13 సంవత్సరాలు పట్టింది. దీని అర్థం నీ సలహాతో ఎన్నో కుటుంబాలు, ఎదుటి వాళ్ళ కుటుంబాలు నువ్వు కట్టగలవేమో, కానీ నీ సలహా ద్వారా ఎదుటివారి కుటుంబాలు కట్టగలిగేవేమో, కానీ కొన్నిసార్లు నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవటం చాలా ప్రయాసంతో కూడుకున్నది. ఈ వాక్యం చెప్పకనే చెప్తుంది. ఒక మాట అడుగుదాం. దేవా, నా సంఘాన్ని మేము ఎలా కట్టుకుంటున్నాము?
మా కుటుంబాన్ని కూడా చక్కగా కట్టుకునే కృప దయచేయ్యా. మా కుటుంబాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దే కృప దయచేయ్యా. నాలో ఏ భక్తి ఉందో ఆ భక్తి తరతరాలకు అందించేటట్లుగా నన్ను ఆశీర్వదించయ్యా. దావీదులాగా ఒక ఫెయిల్యూర్డ్ తండ్రిగా నేను ఉండకూడదు. దావీదులాగా ఒక ఫెయిల్యూర్డ్ మదర్గా నేను ఉండకూడదు. దావీదు ఇక్కడ ఫెయిల్ అవటానికి, దావీదే కాదు, లోకంలో ఏ తల్లి తండ్రి అయినా ఫెయిల్ అవటానికి 3 కారణాలు చెప్తాను. నంబర్ 1, దావీదు మంచిగా ఉన్నంత కాలం దావీదు పిల్లలు మంచిగానే ఉన్నారు. 11వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో దావీదు తప్పుటడిగేశాడు. మాదిరికరంగా ఉండాల్సిన తండ్రి మాదిరి తప్పి దారి తప్పి ప్రవర్తించడాన్ని బట్టి పిల్లలు కూడా దారి తప్పిపోయారు. తల్లిదండ్రులారా, మీరు అలా ఉన్నారు అని నేను అనుకోను. ఒకవేళ ఉంటే జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. దావీదు భక్తిగా ఉన్నంత కాలం అరే కుటుంబం అంటే దావీదుదిరా, పిల్లలంటే దావీదు పిల్లలరా, బ్రతికితే ఆ కుటుంబంలాగా బ్రతకాలరా అని శిఖరాల మీద కూర్చుంది ఆ కుటుంబం. బత్షెబతో 11వ అధ్యాయంలో ఎప్పుడైతే దావీదు దారి తప్పాడో, దావీదు దారి తప్పిన తోడనే వెరీ నెక్స్ట్ అమ్నోను తామారు, వెరీ నెక్స్ట్ అబ్షాలోం, వెరీ నెక్స్ట్ అదోనియా, ఈ పరంపర కొనసాగుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. తండ్రి నా వైపు చూడు, నీ బిడ్డలు ప్రతి క్షణం బ్రతికితే మా నాన్నలా బ్రతకాలి, జీవిస్తే మా అమ్మలాగా జీవించాలి. ఈ జీవిత యాత్రలో నా తల్లిదండ్రులే నా రోల్ మోడల్ అని చెప్పుకునే స్థాయికి దేవుని పిల్లలుగా మనం ఎదుగుదుంగాక. రెండవది, దావీదు ఫెయిల్ అవటానికి రెండవ కారణం మేబీ ఇప్పుడు రాజ్యము, రాజులు, దేవుడు, దేవుని మందిరం, రాజ్యము, రాజులు, ప్రజలు, పాలన, దేవుడు, దేవుని మందిరం, వీటన్నిటి విషయంలో బాగా సమయాన్ని వెచ్చించేవాడు. కానీ తన పిల్లలకు, తన కుటుంబానికి మేబీ ఎక్కడో సమయం దావీదు వెచ్చించలేదేమో. మన మందిరానికి ఒక తమ్ముడు వస్తాడు, దేవుని కృప, మనకు ఎడిటింగ్లో చాలా బాగా సహకరిస్తాడు. మంచి భక్తి కలిగిన బిడ్డ, మంచి యవ్వన వయసులో ప్రభు చేత పట్టబడ్డాడు. అఫ్కోర్స్ ప్రతి వ్యక్తిలో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, నేను దాని గురించి మాట్లాడను. మంచి భక్తి కలిగిన బిడ్డ. ఆ తమ్ముడికి తగ్గట్టుగా మంచి భక్తి కలిగిన భార్యని ఇచ్చారు. నేను ఎప్పుడైనా సాయంత్రం 6-6:30 ప్రాంతంలో నాకు ఎడిటింగ్కి సంబంధించి, తమ్ముడు రేపు చెప్పబోయే మెసేజ్ ఇది, థంబ్నెయిల్ తయారు చేయండి అని ఆ పిల్లలకి ఎప్పుడైనా ఫోన్ చేస్తే, కొన్ని సందర్భాల్లో వాళ్ళ చిన్న పాప ఫోన్ ఎత్తి మరి ఎట్లా గుర్తుపెట్టిద్దో ఏమో, ఏమంటుందో తెలుసా, జెర్మియా అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్న. మరి నాకు అంత పెద్ద చెల్లెలు దొరికింది. మరి ఆ ఫోన్ ఎత్తి జెర్మియా అన్న, ప్రైజ్ ద లార్డ్ అన్నా అని అంట. అమ్మ మీ డాడీ లేడా? డాడీ వాష్రూమ్కి వెళ్ళాడన్నా, ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడన్నా అంటది. మంచిదమ్మా, మీ డాడీ వచ్చిన తర్వాత ఫోన్ చేయి అని చెప్పి నేను అడుగుతా. మరి నువ్వేం చేస్తున్నావమ్మా అంటే, హోంవర్క్ చేసుకుంటున్నానన్నా. ఏ తరగతి చదువుతున్నావమ్మా? 20-30 అంటే ఊకేజీ అన్నా. ఎప్పుడు ఫోన్ చేసినా సాయంత్రం 6-6:30 ప్రాంతంలో యూకేజీ అన్న అంటది. సరే మీ అన్న ఉన్నారు కదా, మీ అన్నకి అమ్మ, వాడు ఏం చేస్తున్నాడంటే, మా అన్న కూడా హోంవర్క్ చేసుకుంటున్నాడు అన్న అంది. చెల్లె, మీ అన్నకి చెల్లె అంట. ఆ చెల్లి వాళ్ళ అన్నకి ఇస్తుంది. రే ఏం చేస్తున్నారు అంటే, హోంవర్క్ చేసుకుంటున్నాం, క్లాసులో హోంవర్క్ ఇచ్చారు. మరి అప్పుడెప్పుడు చేసుకుంటారా ఏంట్రా అంటే, మా డాడీ 5:30 కల్లా ఇంటికి వస్తాడన్నా. మా డాడీ చెప్పాడు, రే నాన్న స్కూల్ నుంచి రావడంతో 1 గంట ఆడుకుంటారా, ఆట అయిపోయిన తర్వాత 5:30 కల్లా మీరు బుక్స్ తీసుకొని హోంవర్క్ దగ్గర కూర్చోవాలా. నేను మిమ్మల్ని అడుగుతా, 7 దాకా హోంవర్క్ చేసుకుంటామన్నా, ఆ తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. నేను అడిగా, మీ చెల్లికి మళ్ళా అన్న. వాళ్ళ చెల్లి తీసుకుంది. ఏంటి జెర్మియా అన్నా అంది. చెప్తాలే మా చెల్లె అంటే, కుటుంబ ప్రార్థనలో నువ్వు కూడా కూర్చుంటున్నావా, ప్రార్థన చేస్తున్నావు అంటే ఏమంటుందో తెలుసా, సోతక్క కొరకు ప్రార్థన చేస్తున్నానన్నా. సోతక్క, ఈ కొత్త పేరు ఎవరిదామంటే అదే సోతక్క కొరకు ప్రార్థన చేస్తున్నాను.
అమ్మా నాకు ఆ మాట వినటంతో ఎంత అద్భుతమైన తండ్రి. పిల్లలను కూర్చోబెట్టి, రే నాన్న లెక్కలు ఏం చేసావు, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ప్రోగ్రెస్ కార్డ్. కొన్నిసార్లు పని ఒత్తిడిలో, డబ్బు సంపాదన అనే ముసుగులో, ఉద్యోగ వ్యాపారాలు అనే ముసుగులో, కొన్ని సందర్భాల్లో మందిరము, దేవుడు, చర్చి అవసరమే. అయితే ఎట్ దట్ సేమ్ టైం మందిరాన్ని పట్టించుకున్నట్లుగా, ఉద్యోగాన్ని పట్టించుకున్నట్లుగా, పిల్లలకు చక్కటి భవిష్యత్తునిచ్చినట్లుగా వాళ్ళ గ్రౌండ్ లెవెల్ నుంచి వాళ్ళ మీద ఫోకస్ పెట్టేవారిగా ఉండాలి. ఎందుకో చెప్పమంటారా? రేపటి నీ ఆశాజ్యోతులు నీ పిల్లలే. అన్నా నేను ఈ రెండిట్లో కరెక్ట్గానే ఉన్నా, మరి ఎందుకు కొన్నిసార్లు పిల్లలు దారి తప్పిపోయారు? లోకపు ప్రభావం ఉందే. నీ పెంపకం మంచిదే, ప్రార్థించావు, ఏడ్చావు, దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చావు. వీటన్నిటి విషయంలో నీ మీద నేరారోపణ చేయడానికి అవకాశం లేదు. ఈవెందో కొన్ని సందర్భాల్లో పిల్లలు చెడిపోతున్నారు. ఎందుకంటే ప్రపంచం అంత భయంకరంగా ఉన్నది కనుక కలవరపడకు. నీ పెంపకం సరైందే. ఓ మాదిరికరమైన ప్రవర్తనతో నీవు బ్రతుకుతూ నీ పిల్లలకు మాదిరి చూపిస్తే ఏ నాటికైనా నీ పిల్లలు నిశ్చయంగా నీ వంటి వారిగా మార్చబడతారు. ఏ నాటికైనా నీ మీద ఉన్న ఆత్మ నీ పిల్లలను దర్శిస్తుంది. నీ మీద ఉన్న కన్నీటి ఆత్మే కావచ్చు, దేవుడంటే తహతహలాడే ఆ దైవికమైన మనస్సే కావచ్చు, దేవుని మందిరాన్ని ప్రేమించే పద్ధతే కావచ్చు, ఏ నాటికైనా నీ మీద ఉన్న ఆత్మ నిశ్చయంగా నీ పిల్లలను దర్శించునుగాక. నేను ఈ మాట ఖచ్చితంగా నమ్ముతా. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. ఏంటంటే వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత, అది వాక్యం. అగైన్ అన్న, నా మట్టుకు నేను వేరుగా ఉన్న, నేను భక్తిగా బ్రతికా, మరి చేదైన కొమ్మలు ఎందుకు వచ్చాయి? కలవరపడకండి. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాసింది కదా. నీలో ఉన్న పరిశుద్ధత ఏ నాటికైనా నీ పిల్లలను దర్శించేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. భక్తుడైన హిజ్కియా పరిశుద్ధమైన వేరు. పరిశుద్ధమైన వేరుగా నా వైపు చూడాలి తల్లి. పరిశుద్ధమైన వేరుగా పిలువబడిన హిజ్కియా కడుపున మనష్షే భ్రష్టరాజుగా కనపడతాడు. మనం అనుకుంటాం, ఒరే ఇంత నీతిగా బ్రతికాడు హిజ్కియా, దేవుడు అనే పిచ్చి ప్రపంచంలో బ్రతికాడు, ఇంత భక్తిగా బ్రతికిన హిజ్కియా కడుపున ఎంత చెడ్డరాజు, ఎంత చెడిపోయినోడా. హిజ్కియా ప్రార్థనలు ఏమైపోయాయి? హిజ్కియా ఉపవాసాలు ఏమైపోయాయి? హిజ్కియా కన్నీళ్ళంతా ఏమైపోయాయి? దేవుని హృదయపూర్వకంగా వెంబడించిన వాడు కదా. ధర్మశాస్త్రాన్ని ఆచరించే విషయంలో అతని పూర్వపు రాజుల్లోనైనా, దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచే విషయంలో అతని పూర్వపు రాజుల్లోనైనా, అతని తర్వాత రాజుల్లోనైనా అతని వంటి వాడు లేడు అని స్టేట్మెంట్ పొందుకున్నవాడు కదా. మరి అలాంటి భక్తి కలిగిన తండ్రి కడుపున మనష్షే ఎట్లా? ఆ భక్తి వ్యర్థం కాల. ఆ చెడిపోయిన కుమారుణ్ణి తండ్రి భక్తి ఒకానొక రోజు దర్శించింది. తండ్రి కంటే మరి భక్తిపరుడుగా మార్చబడ్డాడు. కోల్పోయిన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. యోధా రాజుల చరిత్రలో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన ఏకైక రాజు ద గ్రేట్ మనష్షే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు సార్. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఇప్పుడు మనష్షే దగ్గరికి వెళ్ళి, మనష్షే నువ్వు చెడిపోయావు అనుకున్నాను కదయ్యా, నువ్వు పాడైపోయావు అనుకున్నాను కదయ్యా, కాలగమనంలో కనుమరుగైపోయావు అనుకున్నాను కదయ్యా, ఇలా అద్భుతమైన రాజుగా ఎలా నువ్వు తీర్చిదిద్దబడ్డావు అంటాడు. చెడిపోయాను అని అనుకున్నా, కానీ మా నాన్న ప్రార్థన నన్ను దర్శించిందయ్యా, మా నాన్న కార్చిన కన్నీళ్లు దర్శించిందయ్యా. మీ నాన్న ఎక్కడున్నాడయ్యా? చచ్చిపోయాడు కదా. ఒకవేళ మనష్షే గారిని ఇప్పుడు పరలోకానికి వెళ్ళి అడిగితే మనష్షే గారు ఏమంటాడో తెలుసా? అదే మీ చర్చిలో జెర్మియా పాస్టర్ గారు ఎప్పుడు ఒక మాట చెప్తారు కదా, ప్రార్థనాపరుడుకు మరణం ఉంటుందేమో కానీ ప్రార్థనకు మరణం ఉండదని భక్తుడు చెప్తాడు కదయ్యా. ఆ ప్రార్థనే నన్ను బ్రతికించింది. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధంగా ఉండటానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించినట్లు అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం.
ఇప్పుడు తండ్రికి కొడుకు మధ్యలో వివాదం. నటించమంటే జీవించి విజయాన్ని సాధించిన వీర వనిత విజయ గాథ వినండి. దావీదుకి అబ్షాలోంకి మధ్యలో వివాదం ఉంటే వివాదంతో విడిపోవటానికి సిద్ధంగా ఒకళ్ళనొకళ్ళను చంపుకుందాం అని సిద్ధపడిన బద్ధ శత్రువుగా బ్రతుకుతున్న అబ్షాలోమును దావీదును కలపటానికి ఈ తల్లి సంధానకర్తగా మధ్యవర్తిగా ప్రవర్తిస్తుంది. బిడ్డలారా, జీవితంలో ఒకటి నేర్చుకోండి. ఏ అత్తాకోడళ్ళ మధ్య మనస్మర్థలు ఉన్నాయని నీకు తెలిస్తే 100కి 100 పాళ్ళు వాళ్ళని కలపటానికి ప్రయత్నించే, వాళ్ళ మనస్సులు విరగొట్టడానికి ఒక్క చిన్న చేదైన మాట కూడా నీ నోట రాకూడదు. సంఘంలో దైవ సేవకులకి విశ్వాసులకు ఎక్కడైనా మనస్మర్థ ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, విశ్వాసులకు మధ్యలో ఎక్కడైనా మనస్మర్థలు ఉన్నట్లుగా నీకు అనిపిస్తే, సాధ్యమైనంత వరకు సమాధానపరచడానికి నువ్వు ప్రయత్నించే. నీ వల్ల కాలేదా? కీప్ క్వైట్. ఎందుకు సమాధానపరచడానికి ప్రయత్నం చేయాలో తెలుసా? 2 విలువైన మాటలు చెప్తాను. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఒకసారి పెద్దగా చెప్పండి. మీరందరూ తెలుగు వాళ్ళే కదమ్మా. తెలుగులో మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ప్రతి పదానికి వ్యతిరేక పదం మనం చిన్నప్పుడు చదువుకున్నాం. మంచి వ్యతిరేక పదం ఏంటి? చేదు వ్యతిరేక పదం ఏంటి? ఇది అడగాల, ఇది చిన్నప్పటి నుంచి తెలిసిందే కదా. సరే, ఇప్పుడు చెప్పిన మాటకు పూర్తిగా వ్యతిరేక పదం చెప్పండి. సరే, మనం అనుకున్న పదం ఒకవేళ మీరు మర్చిపోయారేమో, ఇప్పుడు గుర్తు చేస్తా. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దీనికి క్వైట్ ఆపోజిట్ పదం చెప్పండి. అసమాధానపరుచువారు ధన్యులా? నిన్ను సిలువే చంపిన పాపం లేదు. చూడండి ఏంటంట, అసమాధానపరుచువారు ధన్యులా. తమ్ముడా కృష్ణ, నువ్వు చెప్పు. పెద్దగా చెప్తాముడా. మూర్ఖులు, రైమింగ్ రావాలా? అది రైమింగ్. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దాని ఆపోజిట్ వేడంటే అసమాధానపరుచువాడు దరిద్రుడు, ఇంకా చెప్పాలంటే దౌర్భాగ్యుడు, వాడు సైతాను గాడి కుమారుడు అనబడును అంటాడు. ఎప్పటికీ అన్నిటికీ మనం దేవుని కుమారులుగానే బ్రతుకుతాం గాక. నేనంట, వన్స్ దేవుని కుమారులు అయితే ఆ తండ్రి కలిగిన యావత్తుకు మనం వారసులుగా మార్చబడతాం. ఎవరు వారసులు అవుతారు? ఒకసారి నా వైపు చూడండి. మీలో చాలామంది మంచి స్థితిమంతులు, ఆస్తిపరులు, డబ్బులు సంపాదించిన వాళ్ళు, లక్షలు సంపాదించిన వాళ్ళు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు. భవిష్యత్తులో ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అరే పెద్దగా చెప్పండి అమ్మా, మీరేం భయపడద్దు. ఇప్పుడు అనుకోండి, 100 కోట్లు మీరు సంపాదించారనుకోండి, ఆ 100 కోట్ల ఆస్తి ఎవరికి ఇస్తారు? ఏం అక్కలు చెప్పర్రా తల్లి. 100 కోట్ల ఆస్తి ఎవరికి ఇస్తారు? జెర్మియా అన్నక. ఎవర్రా భక్తుడు? తమ్ముడు అదేదో అర్జెంటుగా చెయ్యి. ఎవరికి ఇస్తారు? కుమారులకే. దేవునికి 10% దేవుడు ఆశీర్వదిస్తే 20-25% దేవునికి ఇస్తారు. మీకు కలిగిన ప్రతిదీ మీ వారసులు, మీ పిల్లలకే ఇస్తారు. దేవునికి చెందింది ఏదైతే ఉందో ప్రతి దానికి నువ్వు హక్కుదారురాలుగా మార్చబడినట్లుగా నువ్వు బ్రతికే చోట సమాధానాన్ని కలుగు చేయుదువుగాక. తల్లి కూతుర్ల మధ్య సమాధానం, భార్యాభర్తల మధ్య సమాధానం, అత్తాకోడల మధ్య సమాధానం, తోటి విశ్వాసుల మధ్య సమాధానం, విశ్వాసులకు సేవకుల మధ్య సమాధానం, సేవకులకు మధ్యలో ఎవరు సమాధానపరిచే పరిచర్య చేస్తారో వారు సాక్షాత్తు దేవుని కుమారులుగా పిలువబడతారు. ఇంకొక మాట కీర్తనలు రాసి ఉంటాయి, చూడండి. ఆ మాట కీర్తనల గ్రంథం 37వ కీర్తన 37వ వచనం. 37 నాతో కలిసి చెప్పండి. నిర్దోషులను కనిపెట్టుము,
యథార్థవంతులను చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును, కానీ ఒకడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. ఒకసారి తల్లి నా వైపు చూడు. ఈ మాట వింటున్నప్పుడు ప్రతి క్రైస్తవుడి గుండెల్లో భయం పుట్టాలి. దేవుని మాట ఎంత సత్యం, దేవుని మాట ఎంత నిత్యం, దేవుని మాట మన బ్రతుకులను ఎంత చక్కగా కడుతుందో ఒకసారి ఆలోచించండి. ఏమంటాడు భక్తుడు ఇక్కడ? నా వైపు చూడాలి. చూడుము, ఇది బైబిల్లో రాసి ఉంది. అక్కడ నా వైపు చూడాలా, చూస్తా చెప్పాలా? రమేష్ అన్న చూడుము. నటిస్తావా? ఇక్కడికొచ్చి నటించడు మా వాడు, జీవిస్తాడు. రైట్, చెప్పండి. చూడుము, చూడు, లోకాన్ని చూడు, లోకంలో జరుగుతున్న పరిస్థితులు కూడా చూడు. చూడుము, సమాధానపరచు వారి సంతతి నిలుచును, కానీ ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. ఒకసారి చూడండి, మన సంతతి నిలవాలి, మనం నిలవాలి, మన పిల్లల పిల్లలు నిలవాలి. మనం నిలవాలంటే మనం నిలవబట్టేది ఏదో తెలుసా? సమాధానపరిచే పరిచర్య. సమాధానపరిచే వారి సంతతి నిలుస్తుంది. ఒక్కడు కూడా మిగలకుండా వివాదాలు పుట్టించేవాడు, గొడవలు సృష్టించేవాడు, అసమాధానపు వాతావరణాన్ని కలుగు చేసేవాడు ఒక్కడు కూడా మిగలకుండా నిలవకుండా అపరాధులు నశించుదురు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నా, మీరు నిలవాలి. మన సంతతి నిలిచే సంతతిగా దేవుడు ఆశీర్వదించును గాక. మనలో ఎవరు కూలిపోకూడదు, మనలో ఎవరు నాశనం కాకూడదు. మనం నిలవాలి. మన పిల్లల పిల్లలు నిలవాలంటే చెప్పండి, ఏ పరిచర్య చేయాలి? మనం పెద్దగా చెప్పాలి. ఈ పరిచర్య చేయకూడదు. ఓ మాట చెప్పమంటారా? బంధాలు చెడగొట్టడానికి చిన్న మాట చాలు సార్. కలిసి ఉన్న వ్యక్తులను పాడు చేయటానికి, వారి మధ్యలో వివాదాలు పుట్టించడానికి ఒక్క చిన్న మాట చాలు సార్. దీన్ని కట్టడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. 3.5 సంవత్సరాలు పట్టిన ఈ కట్టడాన్ని కుప్పలాగా కోల్చడానికి 3 రోజులు చాలు సార్. బంధాలు కలపటం బహుప్రయాసం, కానీ ఆ బంధాలను చెడగొట్టడం, ఆ బంధాల మధ్యలో విభేదాలు తీసుకురావటం ఒక చిన్న మాట. బైబిల్లో ఓ మాట చెప్పే ముందు జ్ఞాపకం చేస్తాను. ఆ ఇద్దరు భార్యాభర్తలు భలే ఆప్యాయత కలిగిన వాళ్ళట. అప్పుడే కొత్తగా మెళ్ళైందేమో, బహు ఆప్యాయంగా ఉండేవాళ్ళట. చాలా అణుకువగా ఒకరినొకరు హత్తుకుంటూ బ్రతికేవాళ్ళట. ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు భార్య గేట్ దాకా వచ్చి ఆ గేట్ దగ్గర నిలబడి భర్త బండికి కొట్టేటప్పుడు ఎట్లా అనేదట. పాపం ఆ పిచ్చి బిడ్డ ఎట్లా అనేదట. భర్త కూడా ఎట్లా అనేవాడు. ఇక బండి తీసుకొని అట్లా వెళ్తూ టర్నింగ్ ఉంటుంది చూసారా, ఆ టర్నింగ్ కాడ బండి టర్న్ చేస్తా ఇటువైపు వెనక్కి తిరిగేవాడట. ఎట్లా వెనక్కి తిరిగేవాడట. భార్య అక్కడే గేట్ దగ్గర ఉండి ఎట్లా అనేదట. ఆ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని అమ్మలక్కలు చూసి, ఎంత ప్రేమ కలిగిన భార్య భర్తలు కదా, ఎంత ఆప్యాయంగా ఉంటారో కదా. బండి సాయంత్రం వాకిడి దగ్గర ఆపిన శబ్దం వచ్చేలోపే పరిగెత్తుకుంటూ వచ్చి గేటు తీసి గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చి ఎంత చక్కగా భర్తను ఇన్వైట్ చేస్తావు కదా, ఎంత అన్యోన్యమైన దాంపత్యం అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారట. ఆ కుళాయి దగ్గర స్వప్నాతి సూరం ఒకటి ఉంది. మీలో ఎవరు చుట్టమేమో నాకు తెలియదు. దాని పేరు స్వప్నాతి సూరం. ఇది ఇంట్లో సమాధానంగా ఉండదు, ఎవరిని సమాధానంగా ఉండనీదు. కొంతమందికి ఈ కృప ఉంటుంది. స్వప్నాతి అందట వాళ్ళని జడగొట్టడం ఒక్క నిమిషం రా. రేపటి నుంచి వాళ్ళు ఇంత ప్రేమగా ఉంటే అప్పుడు నన్ను అడగండి, నా పేరే మార్పించుకుంటా. నా పేరేం పేరు? నా పేరే స్వప్నాతి సూరమ్మ. రేపు వాళ్ళు కొట్లాడుకునేటట్లుగా చేయకపోతే చూడండి, ఒకరికొకరు వందనాలు చెప్పుకోరు, హాయ్ చెప్పరు, బాయ్ చెప్పరు అని. మొత్తానికి ఒక రోజు, ఆ రోజు సాయంత్రం సరిగ్గా భర్త ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికల్లా సరిగ్గా అదే టైంలో వీళ్ళ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టిందట. ఆ యవనమ్మాయి బయటకు వచ్చి తలుపు తీసి, ఏంటమ్మా వచ్చారు అంటే, ఈవిడందట, అమ్మా నేను చెప్పిన సంగతి ఎవరికి చెప్పమాకే, వస్తానమ్మా ఉంటానమ్మా అని వెళ్తుందట.
ఆంటీ ఏదో అంటున్నారు, నేను చెప్పిన నాకేం చెప్పలేదు కదా, ఏంటి సంగతి? అమ్మా జాగ్రత్తగాను, నేను చెప్పిన సంగతి ఎవరికి చెప్పమాకే. నువ్వేం చెప్పావా అంటే, అదే నేను చెప్పేదమ్మా, నేను చెప్పిన మాట ఎవరికి చెప్పమాకే, ఇది నీ గుండెల్లోనే దాసుకో, చివరికి నీ భర్తకు కూడా చెప్పమాకమ్మా అని చెప్పుకుంటా వెళ్తుందట. సరిగ్గా అప్పుడే భర్త బండి అక్కడ పార్క్ చేశాడు, చూశాడు. మొత్తానికి ఆడవాళ్ళు కదా, ఏదో చిన్న విషయం కోసం వచ్చి ఉంటారులే అని చెప్పి లోపలికి వెళ్ళాడు, వాష్రూమ్కి వెళ్ళాడు, డ్రెస్అప్ అయ్యాడు. ఈలోపు భార్య కాఫీ తీసుకొచ్చింది. కాఫీ ఇస్తూ ఉంటే తాగుతూ అన్నాడట, అవునే ఇందాక ఆవిడేదో వచ్చింది కదా, ఇది కుళాయి దగ్గర కనపడుతుంది, ఏదో వచ్చి నీకు ఏదో చెప్పింది, ఏం చెప్పింది అని అడిగాడట. అందట, ఎవరికి చెప్పమాకమ్మా, నేను చెప్పిన సంగతి నీ గుండెల్లోనే పెట్టుకోమా, నీ భర్తకు కూడా చెప్పొద్దమ్మా అని చెప్పిందండి అందట. ఆయన అంటాడంట, అంటే నాకు కూడా చెప్పవా అంటే 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 నాకు కూడా చెప్పవా? ఆమె చెప్పింది అదేనండి అంటే ఆమె చెప్పినంత మాత్రం నాకు చెప్పకుండా ఉంటావా? ఈ రోజు నుంచి గడగడ వణుకుతూ ఉంటే నేను నమ్మాను అనుకున్నావా? నా లోపల నీ మీద డౌట్ ఉంది. నీ వినయమే నక్క వినయవా? నీ వినయవే నక్క వినయవే నాకు తెలియదు. ఏం చెప్పిందో చెప్తావా లేదా? అదేనండి ఆమె ఏం చెప్పిందంటే, ఎవరికి చెప్పమాకమ్మా, నీ గుండెల్లోనే పెట్టుకోమ్మా, నీ భర్తకు అసలు చెప్పమాకం అంటే నాకు కూడా చెప్పవా? ఆమె చెప్పింది అదే అంటే నాకు కూడా చెప్పవా? ఆ రాత్రి 63 కాస్త 36 అయిపోయింది అనండి. 6 గీయండి ఒకసారి, 6 3 63 కాస్త ఏమైపోయినాయి? 36 అయిపోయింది. ఇక తెల్లారింది. స్వప్నాతి స్వరం వచ్చింది. ఎక్కడికే? ఇంట్లో కాదు, కుళాయి దగ్గరికి. అమలక్కర పెందెలు తీసుకొని వచ్చారు. అంటదట, చూడండి ఈరోజు వాళ్ళ భార్య వచ్చి గేటు దగ్గరకు వస్తుందేమో చూడండి. ఒకవేళ వచ్చిన వాళ్ళ భర్త ఆ అమ్మాయి వైపు చూస్తే ఒట్టు తప్పకుండా చూస్తాడు వాళ్ళ భర్త. వెళ్తా ఇట్లా అంటాడు అని అంటే, అట్లా గనక చేస్తే నా పేరు సూరం ఎందుకు అవుతుంది? చూడండి ఏం చేశాను. భర్త స్కూటర్ తీసుకొని బయటకు వచ్చాడు. సరిగ్గా అప్పుడు కూడా భార్య వచ్చింది. భార్య వచ్చి భర్త వైపు ఇట్టా అందట. అనేలోపు మా ఓడి సూపులు చూశాడట. ఉరివిని చూస్తే కాపాయ్ ఆపేయ్, ఈ నక్క వేషాలే వద్దని చెప్పేది, నక్కవే నేను చూపిస్తావే అని తుర్రుమని స్కూటర్ తీసుకొని వెళ్తున్నాడట. ఈ అమ్మాయి ఆ టర్నింగ్కి వెళ్ళేటప్పుడు భర్త ఇట్లా అందట. వాడు అక్కడికి వెళ్ళి, సాయంత్రం వచ్చిన తర్వాత నీ పని చెప్పకపోతే నన్ను అడుగు అన్నాడట. స్వప్నాతి స్వరం ఉందే. బంధాలు చెడగొట్టడం క్షణం, బాంధవ్యాలు పాడు చేయటం క్షణం. సామెతల్లో ఎగైన్ అండ్ ఎగైన్ ఒక మాట రిపీటెడ్గా ఉంది. ఏంటో తెలుసా? కొండెగాడి మాటలు రుచిగల భోజ్యములు, అవి కడుపులోకి దిగుతాయి.